హాయ్ ఆల్, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నా 24th డే. నేను ఎందుకు చేయలేదు, ఎందుకు ఇలా లైవ్‌లోకి వచ్చాను అని అనుకుంటున్నారా? ఇవాళ ఏంటంటే టుడే ఐ యామ్ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ మై పీరియడ్స్ అనమాట. సో పీరియడ్స్‌లో ఉన్నప్పుడు అంత హై ఇంటెన్సిటీ నేను డైలీ చేస్తున్నటువంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కానీ, ఆసనాస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ చేయకూడదనమాట. వాటికి బదులుగా నెమ్మదిగా చేసుకునేటువంటి ఆసనాస్, కొద్ది రకాలైనటువంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చు మనము. సో అది నేను చేస్తానిప్పుడు. సో దానికంటే ముందు అస్సలు పీరియడ్స్‌లో యోగా చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అన్న సందేహాలు చాలా మందికుంటాయనమాట. సో వాటి గురించి కొద్ది వివరణ ఇచ్చుకుందాం ఫస్ట్. పీరియడ్స్ టైంలో అసలు ఏం జరుగుతుంది మనకు? అసలు ఋతుక్రమం అంటే ఏంటి? ఋతుస్రావం అంటే ఏంటి? అంటే మన శరీరంలో ఏదైనా చెడు రక్తము అది బయటికెళ్ళిపోవాలనమాట. ఎప్పుడైతే ఆ చెడు రక్తం అన్నది మన బాడీలో అలాగే ఉండిపోతుందో, అది గూడు కట్టడం స్టార్ట్ చేసేసుకొని లంప్స్‌గా ఫార్మ్ అయిపోయి మనకి అన్నెసెసరీగా ఈ క్లాట్స్ అన్నవి ఉండిపోతాయన్నమాట బాడీలో. దానివల్ల ఇవాళ రేపు చాలా రకాలైనటువంటి స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆడవారికి ఎస్పెషల్లీ యూటరిన్ ఫైబ్రాయిడ్స్ అని, పీసీఓడి, సిస్ట్‌లని, నీటి బుడగలు అంటారు కదా అవి, ఇంకా స్టమక్ ఎండోమెట్రియోసిస్ అని, ఇలా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారనమాట. సో ఆ చెడు రక్తం అన్నది ఎలాగోలా మనము బయటికెళ్ళేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో అది ఆ చెడు రక్తము, ఆ ఋతుక్రమం అన్నది సవ్యంగా జరగాలి అనంటే మనము కొన్ని రకాలైనటువంటి స్పెసిఫిక్ ఆసనాస్, యోగా చేసుకోవడం వల్ల మనకు అది సవ్యంగా జరుగుతుందనమాట. సో కొంతమంది ఆడవాళ్ళకి నెలసరి అన్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారు, బ్లోటింగ్ ఉన్నవారు, పీరియడ్ టైంలో ఎక్కువ అసౌకర్యానికి గురయ్యేవారు ఈ ఆసనాస్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అస్సలు యోగా చెయ్యొచ్చా? చెయ్యకూడదా? అన్న పాయింట్‌కొస్తే మనము మన శరీరం ధర్మం ప్రకారము ఋతుక్రమం సమయంలో రక్తం అన్నది కిందికి ప్రసరించేలాగా చెయ్యాలి. ఎప్పుడైతే మనము తల నేలకు ఆనించడము, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడము, జిమ్ చేయడము, ఎక్కువ స్ట్రెచెస్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మనము రక్తాన్ని పైకి ప్రసరించేలాగా చేస్తామనమాట. మనము ఎప్పుడైతే ఈ విరుద్ధమైన కోణము జరుగుతుందో మన శరీరం అన్నది దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేదనమాట. మన శరీరమేమో రక్తాన్ని కిందికి ప్రసరించేలాగా చేయడానికి ప్రయత్నిస్తుంది. మనమేమో ఎక్సర్సైజెస్, యోగా, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అని చెప్పి అదే రక్తాన్ని మరీ పైకి ప్రసరించేలాగా చేస్తుంటాము. సో అలా చేయడం వల్ల అది శరీరానికి విరుద్ధంగా భావించి అస్తవ్యస్తానికి గురవుతుందనమాట. సో అందుకే పీరియడ్స్ టైంలో ఈ 3 డేస్ కానీ, 5 డేస్ కానీ కొంతమంది కంప్లీట్ రెస్ట్ తీసుకునేవారు ఉంటారు. కొంతమంది వారి శరీర ధర్మాన్ని అనుసరించుకొని, కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ టైంలో కొంచెం క్రాంప్స్, స్టమక్ క్రాంప్స్ ఉంటాయి, అసౌకర్యం ఉంటుంది, అనీజీనెస్ ఉంటుంది, కొంచెం లేజీగా ఫీల్ అవుతారు, కొంచెం బ్లోటింగ్ ఉంటుంది, కడుపు ఉబ్బరించినట్లు ఉంటుంది. కొంతమందికి ఈ ఆసనాస్ యోగా చేసుకోవడం వల్ల వారికి ఆ ఉపశమనం అన్నది లభిస్తుందనమాట. సో అందరూ చెయ్యకూడదా అంటే అలా చెప్పలేము. అందరూ చెయ్యొచ్చా అంటే అలా కూడా చెప్పలేము. సో ఎవరి శరీర ధర్మాన్ని బట్టి వారి శరీర ధర్మాన్ని అనుసరించి దాని ప్రకారము మనము నడుచుకోవాలన్నమాట. కొంతమందికి ఆసనాస్ ఏవి చేయబుద్ధి కాదు. అసలు ఏమి చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. అలాంటి వారు హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం అన్నది చాలా ఉత్తమము. కొంతమందికి యోగా చేసుకోవడం అన్నది వారికి ఆ బూస్టింగ్ ఉంటుందన్నమాట. ఆ పీరియడ్స్‌ని అధిగమించగలరు వారు. ఆ ఉపశమనం అన్నది వాళ్ళకి ఈ ఆసనాల ద్వారా లభిస్తుంది. అలాంటి వారు నిస్సంకోచంగా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అదనమాట. పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అన్నది వారి శరీర ధర్మాన్ని అనుసరించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన విషయము. నిర్ణయము ఎలా ఉండాలి అంటే మనకి మన బాడీ కండిషన్‌ని బట్టి మనకి హై బ్లీడింగ్ ఉందా? నార్మల్ మోడరేట్ బ్లీడింగ్ ఉందా? దాన్ని బట్టి కూడా మనము డిసైడ్ చేసుకొని మనము స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇవాళ రేపు మనము సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో
యోగా డ్యూరింగ్ పీరియడ్స్ అని చాలా రకాలైనటువంటి వీడియోస్ మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు నేను చూసిన వాటిల్లో వారు ప్రొవైడ్ చేసినటువంటి ఆ ఆసనాస్ కానీ మేబీ వారు పీరియడ్స్‌లో లేని సమయంలో చేసి ఉండొచ్చు. సో, అలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకి వారు మనము పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి అసౌకర్యం అయితే మనకుంటుందో, అలాంటి అసౌకర్యం అన్నది వారికి ఉండదు కాబట్టి, మనము వాళ్ళలాగా ఈజీగా చెయ్యలేకపోతున్నామని భ్రమలో ఉండొచ్చు. సో, అలాంటి భ్రమలు, భయాలు విడిచిపెట్టి మన బాడీని అనుసరించి ఈజీ వేలో చేసుకోవచ్చనమాట. ఇంకా ఇవాళ రేపు చాలామంది పురుషులు కూడా దే ఆర్ డూయింగ్ ఇన్‌క్రెడిబుల్, ఔట్‌స్టాండింగ్ జాబ్ అనమాట. ఇన్ రిగార్డ్స్ టు విమెన్ హెల్త్ అండ్ వెల్‌నెస్. సో, స్త్రీల ఆరోగ్యం పట్ల, వారి హెల్త్ పట్ల, వారి క్షేమం పట్ల చాలామంది మగవారు కూడా ఇవాళ రేపు చాలా రకాలైనటువంటి ఎఫర్ట్ పెడుతున్నారనమాట. సో, వారు కూడా పీరియడ్స్ టైంలో ఎలాంటి యోగా చేసుకోవచ్చు అన్న దాని మీద కూడా వీడియోస్ ఉన్నాయి మనకి. అసలు పీరియడ్సే లేని వారు వీడియోస్ పెట్టడం ఏంటి అని కొంతమందికి అనుమానాలు రావచ్చు. ఎందుకంటే వారు పీరియడ్స్ టైంలో ఎలాంటి అసౌకర్యం ఉంటుంది అన్నది వారి జీవిత కాలంలో వారు ఒక్కసారి కూడా చూడబోరు. సో, ఆహ్, మనము మన శరీర ధర్మాన్ని అనుసరించి చేసుకోవడం అన్నది అన్నిటికంటే ఉత్తమమైన నిర్ణయం అనమాట. సో, నాకు పర్సనల్‌గా అయితే నేను కొద్దో గొప్పో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నది నేను చాలా విషయాల్లో ఫాలో అవుతాను. అసలు ఏమీ చేయకపోవడం కంటే ఎంతో కొంత చేసుకోవడం అన్నది మన శరీరానికి మంచి చేసిన వారమే అవుతాం కదా అన్నది నేను నమ్ముతాను. సో, దాన్ని అనుసరించి నేను కొన్ని రకాలైనటువంటి చేసుకుంటాననమాట. డైలీ ఒక 30-40 మినిట్స్ చేస్తే అరగంట 40 నిమిషాలు చేసేదాన్ని పీరియడ్స్ టైంలో ఒక 15-20 మినిట్స్ మాత్రమే చేసుకుంటాను. అది కూడా స్లో ఆసనాస్, స్లో స్ట్రెచెస్ మాత్రమే చేసుకుంటాను. సో, అదనమాట పీరియడ్స్ గురించి, ఋతుక్రమం గురించి, ఋతుస్రావం గురించి. ఇంకా నిన్నటి రోజు ఆన్ ఎ గ్రాటిట్యూడ్ నోట్ నేను డైలీ కృతజ్ఞతా భావం గురించి నా వీడియోస్‌లో మాట్లాడుతూ ఉంటాను కదా! డిస్కస్ చేస్తూ ఉంటాను కదా! సో, ఈ గ్రాటిట్యూడ్ విషయానికొస్తే నిన్నటి రోజు నేను నా కాలేజ్ మేట్ వన్ ఆఫ్ మై బీటెక్ ఫ్రెండ్స్, హర్ నేమ్ ఈజ్ శ్రీలక్ష్మి. షీ కాల్డ్ మీ అని చెప్పాను కదా! సో, తను షీ సీరియస్‌లీ మేడ్ మై డే అనమాట. తను వాళ్ళ డాటర్ నా వీడియో ప్లే చేసుకొని ఎక్సర్‌సైజెస్ చేస్తున్నటువంటి వీడియో రికార్డ్ చేసి పంపించారు. సీరియస్‌లీ యెస్టర్‌డే వాస్ మై డే. షీ రియల్లీ మేడ్ మై డే అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ, వెరీ హ్యాపీ. నాకు చాలా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న. తను తన డాటర్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నటువంటి వీడియో మాత్రమే కాకుండా తను కూడా చేస్తూ వీడియో తీసి పంపించారనమాట. లక్ష్మి, యూ ఆర్ డూయింగ్ ఇన్‌క్రెడిబుల్ జాబ్. యూ సీరియస్‌లీ స్టార్టెడ్ ఇట్ విత్ ఏ హై పిచ్. తనకి వాళ్ళ హస్బెండ్, తన డాటర్ దే ఆర్ లైక్ బిగ్ మోటివేషన్ అనమాట. దే ఆర్ కంప్లీట్‌లీ మానిటరింగ్ అండ్ ఎంకరేజింగ్ హర్. సో, అలాంటి మోటివేషన్, అలాంటి స్పిరిట్ ప్రతి ఒక్క మహిళకి వారు కుటుంబ సభ్యులు, హస్బెండ్ అయితేనేమి, పిల్లలైతేనేమి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఆడవారు విమెన్ హెల్తీగా ఉంటే హోల్ ఫ్యామిలీ అన్నది హెల్తీగా, వెల్తీగా ఉంటుందన్నమాట. దెర్ ఈస్ ఎ సేయింగ్ కదా! ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్, ఓన్లీ సంథింగ్ ఈస్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. సో, అలా ఇంకొకటి ఏంటంటే తను నిన్న నన్ను అడిగారనమాట. నేను ఎలా చేస్తున్నాను, మేబీ నేను సరిగ్గా చెయ్యట్లేదేమో అని. నో లక్ష్మి, యూ సీరియస్‌లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫస్ట్ అసలు మనము స్టార్ట్ చేయాలి అన్న ఆ డెసిషన్ తీసుకోవడమే ఇట్స్ ఎ బిగ్ మైల్‌స్టోన్ అనమాట ఫర్ ఎవ్రీవన్ ఐ సే. సో, అసలు స్టార్ట్ చేసావు కదా! దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ హ్యావ్ డిసైడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకా ఎలా చేస్తున్నాము అనే పాయింట్‌కొస్తే డే 1 నో వన్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. ఫస్ట్ రోజే మనము పర్ఫెక్షన్ కోసము టార్గెట్ చేయొద్దు. ఎందుకంటే అది స్లోగా డే బై డే గ్రాడ్యువల్‌గా మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఒక్క రోజులోనే మనము నేను నా 23rd డేనో, నేను నా 24th డేనో చేసిన విధంగా మీరు చేయలేకపోవచ్చు. కొంతమంది చేయొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవరైతే కొద్దో గొప్పో అడపాదడపా
ఎక్సర్సైజ్ రొటీన్ వాళ్ళ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మేబీ ఈజీ అవ్వచ్చు. కొంతమందికి అస్సలు మేము ఇప్పటివరకు అసలు స్టార్టే చేయలేదు అన్నటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది కలగొచ్చు. సో, స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కొంచెము బాడీ పెయిన్స్ అన్నది వెరీ నార్మల్. ఆ బాడీ పెయిన్స్‌కి భయపడి మీరు స్టాప్ చేయొద్దండి. దయచేసి డే ట్యూ డే 2, డే 3 అలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళండి. అలా కంటిన్యూ చేస్తే మీకు గ్రాడ్యుయల్‌గా ఆ పెయిన్స్ అన్నవి తగ్గి మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ వైపు అడుగులు వేస్తుందనమాట. సో, అది సో లక్ష్మి, యూ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. యూ ఆర్ సీరియస్‌లీ మోటివేషన్ అండ్ బూస్టప్ ఫర్ మీ. అండ్ అనదర్ గ్రాటిట్యూడ్ నోట్, ఇంకొక కృతజ్ఞత నేను ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నటువంటిది ఏంటంటే, నిన్నటి రోజు నాకు ఐ గాట్ 128 సబ్స్క్రైబర్స్. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ బిగ్ క్లాప్ టు నరేంద్ర గారు అండ్ లక్ష్మి ఆల్సో. వారు చేయడమే కాకుండా వారి కుమార్తెకు కూడా, వారి పాపకు కూడా ఎంకరేజ్ చేసి తను చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారనమాట. సో, దట్ మోటివేటెడ్ మీ ఎ లాట్. అదనమాట. ఇంకొకటి ఏంటంటే, నిన్నటి రోజు నేను ఆహ్, ఆహ్, పిల్లల విషయం గురించి మాట్లాడాను కదా! లైక్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అన్న విషయానికొచ్చినప్పుడు, ఒత్తిడి మనం అసలు ఎందుకు తగ్గించుకోవాలి అన్న విషయానికొచ్చినప్పుడు, నేను నా సమయంలో నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం వల్ల ఆహ్, నాకు ఐ హాడ్ దట్ అర్జ్ టు డెలివర్ ఎ బేబీ బాయ్ అని చెప్పాను కదా! సో, ఐ హ్యాడ్ దట్ అర్జ్ టు డెలివర్ ఎ బేబీ బాయ్ అన్నప్పుడు ఆహ్, దట్స్ నాట్ మై పర్సనల్ ఇంటెన్షన్. సో, అదొకటి ఐ వాంటెడ్ టు క్లారిఫై బికాజ్ మేబీ అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, నిన్న నేను డిస్కస్ చేసే టైంకి దట్ వాజ్ ద వీడియో ఎండింగ్ టైమ్. సో, నేను అల్టిమేట్‌గా చెప్పాలనుకున్నదేంటంటే, నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ బయాస్, ఈ లింగ భేదము, లింగ వివక్ష వీటి గురించి నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను. నాకిద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పి నేను అమ్మాయిల పక్షపాతిని కాదు, నేను అబ్బాయిల వ్యతిరేకిని కాదు. దేవుడిచ్చిన వారు ఎవ్వరైనా ఓకే. మనకి అమ్మాయి ఎంత ఇంపార్టెంటో అబ్బాయి అంతే ఇంపార్టెంట్. స్త్రీ పురుషుల ఈ కలయికే కదా మన విశ్వానికి మూలము. ఇంకా చెప్పాలంటే ఆడవారు శక్తి స్వరూపులనమాట. మనకి విశ్వాన్ని ముందుకు నడిపించేది ఆదిపరాశక్తి అమ్మవారైనప్పుడు, ఇంకా స్త్రీ ఎక్కువ, తక్కువ అన్నది అసలు టాపిక్ డిస్కషనే కాదు కదా! ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలు కూడా ప్రతి ఒక్క రంగంలో ముందుగా ఉన్నారు. ముందంజ వేస్తున్నారు. ఎందులోనూ తీసిపోయే విధంగా వారు లేరు. మనము చేయాల్సిందల్లా వాళ్ళకి తగిన ఎంకరేజ్‌మెంట్, వారికి తగిన ప్రోత్సాహము అనేది మనము ఇంటి నుండి ప్రొవైడ్ చేయడము ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కుడ్ డూ టు దెమ్. ఇంకొకటేమంటే ఇది పర్సనల్ ఒపీనియనా కాదా అనంటే, ప్రతి ఒక్కరికి మేబీ ఎవరికైనా ఉండొచ్చు. సొసైటల్ ప్రెషర్ అన్నది ఎవరికైనా ఉండొచ్చు. కాకపోతే వారి స్వంత నిర్ణయాలకు కట్టుబడి తీసుకున్న డెసిషన్స్ వారితో లైఫ్ టైమ్ అన్నవి ఉంటాయన్నమాట. సో, అది ఒక పాయింట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై ఇట్ ఆన్ ఏ బిగ్గర్ నోట్. అదొకటనమాట. ఇంకా నేను డైలీ నా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను కదా! ప్లీజ్ టార్గెట్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ బట్ నాట్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. వెయిట్ లాస్ అన్నది, ఫ్యాట్ లాస్ అన్నది మనకి ఎప్పుడైతే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అన్నది ఫాలో అవుతామో అప్పుడు ఇట్ కమ్స్ యాస్ ఎ బై ప్రొడక్ట్ అనమాట. మనకి ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నామనుకోండి మన లైఫ్‌లో, అప్పుడు వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ కింద వచ్చేస్తాయన్నమాట. ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి అవి. సో, మనము హెల్తీ లైఫ్ స్టైల్‌ని అవలంబించుకోవడము, అదొక హ్యాబిట్‌గా చేసుకోవడం అన్నది మన ప్రథమ కర్తవ్యము. మనం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించామంటే మనకు వద్దన్న ఆరోగ్యము మన చెంతే ఉంటుంది. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్, వాటిని ఎలా గుర్తించొచ్చు, గుర్తించిన తర్వాత మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ మెకానిజమ్స్ ఏంటి, సో వాటన్ని గురించి డిస్కస్ చేశాను. ఇంకా సూసైడల్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ గురించి మాట్లాడాను. సో, ఎవరైనా అవి యూస్‌ఫుల్ అని అనిపిస్తే ఒక్కసారి ఆ వీడియోస్ విజిట్ చేయండి. నా ప్రీవియస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోస్ కూడా చేయండి.
ఇప్పుడైతే మనము యోగా డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో అంటే ఋతుక్రమం టైంలో ఎలాంటి యోగా చేయొచ్చు, ఎలాంటిది చేసుకోవడం వల్ల మనకి ఆ పీరియడ్ క్రాంప్స్ నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది అన్న వాటి మీద చూద్దాము. ఇవాల్టికింతే. సర్వే జన సుఖినో భవంతు.